వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఏదైతే పార్టీలు అబద్ధపు మాటలు మోసపు వ్యవహారాలు ఏదైతే చేస్తున్నారో బీసీల పట్ల దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పార్టీలందరికీ కూడా ఇది విన్నపం అనుకోండి, లేకపోతే హెచ్చరిక అనుకోండి. బీసీలు పక్షపాతిగా ఒక పార్టీ ఏమో బీసీల కోసం పుట్టామని, ఇంకో పార్టీ ఏమో బీసీలందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చిత్తశుద్ధి చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అంటే ఏ విధంగా అంటే, ఎటువంటి పరిస్థితుల్లో చాలా కులాలు దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడని చాలా కులాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కులాలు కొన్ని పార్టీలు తీసుకొని మీరు చట్టసభలకి మీరు తీసుకెళ్లేదానికి చర్యలు తీసుకోవాలి. ఆర్థిక అసమానతలే కొలమానం కాదు. ఇక్కడ పార్టీలో ఖర్చు పెట్టచ్చు కదా, మీరు చిత్తశుద్ధి చూపించండి. చాలా కులాలు మీరు తీసుకెళ్ళండి, బీసీల పక్షపాతిగా ఉండండి. బీసీల పట్ల మీ అన్యాయం అయింది అని ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో 5% ఉన్న రెడ్లు 5.5% ఉన్న కమ్మోళ్లే పరిపాలించాలా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా సాధికారిక సర్వే పేరుతో సర్వే మొత్తం జరిగింది, కులగణన జరగడం జరిగింది. మరి ఈనాడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి ఎలక్షన్ ముందు కులగణన ఏందో మాకైతే అర్థం కావడంలా. గత ప్రభుత్వం చేసిన సాధికారిక సర్వే గణాంకాలు ఎందుకు బయట పెట్టట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు భయం. దాదాపు ఈ రాష్ట్రంలో 70% మంది బీసీలు ఏదైతే ఉన్నారో వాళ్ళ బీసీలు అందరూ ఎందుకు పోరాడుతున్నారు? ఇన్నేళ్లుగా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం. చట్టసభల్లో కానీ కూర్చున్నట్లయితే మా చట్టాలు మేము చేసుకుంటాం అనే ప్రక్రియలో భాగంగా ఈరోజు బీసీలందరూ కూడా గళమెత్తి మాకు కులగణన జరగాల అని చెప్పి కోరుకుంటే, మీరు మాత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఉందా, వైకాపా ఉందా, ఇంకోటి ఉందో, గత ప్రభుత్వం చేసిన ఏదైతే సాధికారిక సర్వే ఎందుకు బయట పెట్టట్లేదు ఈ ప్రభుత్వం? మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తుంది అని ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆర్థిక అసమానతలే కొలమానంగా పార్టీలు మాట్లాడుతున్నాయి. అంటే ఎలక్షన్లు అంటే డబ్బులు, బడుగు బలైన వర్గాల దగ్గర కూడా మీరు డబ్బులు ఆశించేది మాకైతే అర్థం కావడంలా. ఎలక్షన్ అంటే డబ్బులతో కొడుతుంది, కానీ డబ్బులు పెట్టే వాళ్ళకే టికెట్లు అంటారు. కానీ ఇక్కడ ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఇదే వెంకటగిరిలో బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది. ఇక్కడ పద్మశాలీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బలమైన సామాజిక వర్గం ఉంది. ఇవ్వండి ఎవరెవరికి ఇచ్చేసి మీరు చిత్తశుద్ధి చూపించుకోండి. బడుగు బలైన వర్గానికి ఎందుకు ఇవ్వడం లేదంటున్నాను. ఒక పార్టీని ప్రశ్నించడం కాదు, మేము ఇద్దరు పార్టీలు అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాకి సంబంధించి ఎక్కడిస్తున్నారు మీరు బీసీలకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మీరు రెవల్యూషన్ లాగా తీసుకొచ్చి ఈరోజు మీరు కానీ పార్టీలు కానీ బీసీల పక్షాన్ని కానీ మీరు కానీ సానుకూలంగా ఉన్నట్లయితే కొత్త పార్టీలు పుట్టవు కదా. ఈరోజు బీసీవై పార్టీ అని ఇంకో పార్టీ ఎందుకు పుడుతున్నాయి? బడుగు బలైన వర్గాలు ఎందుకు వస్తున్నారు? కాబట్టి దయచేసి పార్టీలు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా కూడా ఈ వెంకటగిరి పట్టణంలో 2 పార్టీలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు పక్కన పెట్టినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 2 కూడా వెంకటగిరి నియోజకవర్గానికి బీసీలు కేటాయించాలని చెప్పేసి బీసీ సాధికారిక సర్వే ఏదైతే మేము ఉన్నామో బీసీ రాజ్య సాధన కోసం ఒక కమిటీ వేసుకున్నామో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ హెచ్చరిస్తున్నా, మీరు ఇక్కడ హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలకి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాని పక్షంలో ఏదైతే బీసీ కాలనీలు ఉన్నాయో, ఏదైతే ఎస్సీ కాలనీ ఉన్నాయో, మైనారిటీ కాలనీలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర తిరగడం జరుగుతుంది. ఏ పార్టీ అయితే మోసం చేస్తుందో, ఏ పార్టీ అయితే బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేస్తారో వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి అభ్యర్థిస్తున్నాం 2 పార్టీల్ని, బీసీలకి మీరు చిత్తశుద్ధి చూపించి టికెట్లు ఇవ్వాలి. పర్టికులర్ ఈ వెంకటగిరి నియోజకవర్గానికి 2 పార్టీలు కూడా బీసీలకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ 3వ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోన్ 7842829186 కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ 9493730777 ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.